ఫ్రెండ్స్ ఇప్పుడు పైన పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఇక్కడ డాట్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ ఫ్లవర్ లెక్క ఇట్లాంటిది వచ్చినప్పుడు మనం ఎట్లా కట్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది చీరలది, ఇక్కడ పెద్ద బార్డర్. హ్యాండ్ కట్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్ కట్ చేయాలంటే ఇట్లా మడతేయాలి. ఇట్లా మడతేసి హ్యాండ్ ఇట్లా వేసుకోవాలి. ఎట్లా కట్ చేసినాం అట్లా. ఇక్కడ తక్కువ పడింది కదా, జాయింట్ చేసుకోవాలి. కొద్దిగా వదిలేసి కట్ చేయాలి. రెండు ఇంచులు తక్కువ పడ్డది. అప్పుడు మనం ఇక్కడ ఇంకొక బార్డర్ ఉంది కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా వేయాలి. అంటే ఈ డాట్స్ వచ్చినందుకు ఇప్పుడు హ్యాండ్ తీసిన తర్వాత బ్యాక్ తీయాలి. ఇవి స్ట్రైట్గానే ఉండాలి. ఇట్లా ఎప్పుడైనా ఇట్లా వచ్చిన ఈ మడతనే వేసి కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచు కుట్లలోకి ఇట్లా వదిలేసి ఎక్స్ట్రా కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలింది కదా, క్రాస్ పట్టీలు తీసుకోవచ్చు. ఇట్లా వెంటనే క్రాస్ పట్టీలు ఇట్లా తీసుకో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది కాబట్టి ఇది ఇలా పెట్టాలి. ఇలా వేసి కట్ చేయాలి. ఇక్కడైనా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ బార్డర్ మిగిలింది కదా, హ్యాండ్కి తక్కువ పడుతుంది కదా, హ్యాండ్ కోసం ఈ బార్డర్ తీసుకొని హ్యాండ్ జాయింట్కి పెట్టవచ్చు. సరిపోతుంది. హ్యాండ్ కూడా కరెక్ట్ వస్తుంది.
తక్కువ పడ్డదానికి జాయింట్. అన్నీ కరెక్ట్గా తీసుకున్నాం కదా, అన్ని పీస్లో అన్ని జాయింట్లు తీసుకొని కుట్టడమే. కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.